ఎగ్జైటెడ్ ఉన్నాను నేనైతే. వీడియో పెడుతున్నాను. సో 1500 అనమాట. సో మేము मलंग सी रातें सुरंग सी కల్లో ఎక్కిసి వస్తాం అక్కడ. సో మేమైతే హోటల్ పక్కనే, మాది రాయల్ రెసిడెన్సీ పక్కనే ఇక్కడ ఒక బైక్ షాప్ ఉంది. సో బైక్స్ రెంట్స్ తీసుకోండి ఇక్కడ. సో ఒక ఫామ్ ఫిల్అప్ చేశారు. మేము 2 బైక్స్ తీసుకున్నాము. హిమాలయ స్క్రాంప్, ఒక యాక్టివా స్కూటీ తీసుకున్నాము. 1500 అనమాట. హిమాలయ 1000, స్కూటీ 500. బట్ సెక్యూరిటీ డిపాజిట్ ఒక 3000 ఎక్స్ట్రా చేయాలి. సో 1 డేకి. సో బండి తీసుకున్నప్పుడు సేఫ్టీకి అయితే మీరు మొత్తం వీడియో తీసుకోండి. మొత్తం మేమైతే వీడియో తీసుకుంటాం. తర్వాత మా సెక్యూరిటీ డిపాజిట్ డబ్బులు కట్ చేసుకుంటారు. అందుకే మొత్తం మేము వీడియో తీస్తున్నాం. అన్ని స్కూటీ తీసుకున్నామా, పెట్రోల్ కొట్టిద్దామని వచ్చాం బంక్కి. సో హిమాలయ అయితే కొట్టిస్తాము. స్కూటీ కొట్టిద్దామంటే ఆ కీ ఓపెన్ అవ్వట్లేదు ట్యాంకర్కి. సో మళ్ళీ అడిగి ఫోన్ చేస్తే మళ్ళీ వస్తున్నట్టు. సో మీరు బండి తీసుకున్నప్పుడు అన్ని చెక్ చేసుకోండి, ట్యాంక్ ఓపెన్ అవుతుందో లేదా, కీ ప్రాపర్ లాకింగ్ ఉందా లేదా అని చెక్ చేసుకోండి. సో దానివల్ల మాకు టైం వేస్ట్ ఆగిపోయాం మేము. సో అతను వస్తానని చెప్పాడు. వచ్చాక ఏదో చూడాలి. మా బ్యాక్ సైడ్ మంచు కొండలు కనిపిస్తున్నాయా, అక్కడికి మేము వెళ్తాం. అదో మంచు కొండలు బ్యాక్ సైడ్ ఎలా ఉన్నాయి మంచు కొండలు. బాగున్నాయి చూడడానికి. ఇంకా దగ్గరికి వెళ్ళాలి. దాని పైకి ఎక్కుతాం. అంత పైగా ఎక్కుతాం కల్లోటి. మేము కల్లో ఎక్కిసి వస్తాం అక్కడ దాకా. మళ్ళీ రూమ్కి వచ్చాము, ఫ్రెష్ అయ్యేసి మా వాడు వచ్చాడు హైదరాబాద్ నుంచి. హాయ్ చెప్పరా. సో మా వాడు ఫుల్ ఎక్సైటెడ్ అనమాట. వాడికి పికప్ చేసుకుని వచ్చేసాం రూమ్కి. వచ్చేసి రూమ్కి వచ్చి చాయ్ చెప్పాము. చాయ్ బిస్కెట్ తినేసి ఫ్రెష్ అయ్యేసి మళ్ళీ మూవ్ అవ్వాలి. ప్రస్తుతానికి అయితే రూమ్ హాలత్ చాలా బాగాలేదు. మొత్తం చెత్త చెత్త చేసాము. సో మేము మళ్ళీ హిడింబా దేవి టెంపుల్కి మళ్ళీ మూవ్ అయ్యాం. మా ఫ్రెండ్ వచ్చాడు. సో విజిట్ అవ్వడానికి మళ్ళీ వెళ్ళాము. సో ఇది పికిల్, మష్రూమ్ పికిల్. మష్రూమ్ కదా నిమ్మకాయ. సో మేమైతే 6 పరోటా ఆర్డర్ చేసాం విత్ కర్డ్ అండ్ పికిల్. తినేసి టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకుని మళ్ళీ వచ్చేసి సిసు వ్యాలీ, షిల్లాంగ్ అటల్ టనల్ కవర్ చేయాలి ఈరోజు. సో మేమైతే ఫుల్ ట్రాఫిక్లో అయితే ఇరికిపోయాం. ఇక్కడ ఏదో పూజ నడుస్తుంది. బ్యాక్ సైడ్ వస్తున్నారు. సో మేమైతే షిల్లాంగ్ వ్యాలీ వచ్చాము ఇక్కడికి. సో ఇక్కడ జిప్ లైన్, బంగీ జంప్ అండ్ పారాగ్లైడింగ్ ఉంది. పైన అవుతున్నాయి పారాగ్లైడింగ్స్ అవుతున్నాయి. సో మేము పారాగ్లైడింగ్ చేద్దామని చూస్తున్నాం. 3000 అడుగుతున్నాడు. లాంగ్ షార్ట్ అయితే 1000 రూపాయలు. సో ఇప్పుడు మేము పారాగ్లైడింగ్ చేస్తున్నాము. ఎంతగా 3500 తీసుకున్నాడు. విత్ గ్రూప్ వీడియో కూడా ఇస్తాను కదా. సో ఎగ్జైటెడ్గా ఉన్నాను నేనైతే. వీడియో పెడతాను. చూసినట్టయితే అటువైపు ఉంది. ల్యాండింగ్ ఎక్కడ అవుతుంది. పారాగ్లైడింగ్ చేస్తున్నాను. సో అండర్టేకింగ్ లెటర్ అనమాట. పైనుంచి పడిపోయినాను, ఏమైనా సంబంధం లేదు వారికి. ఒక అండర్టేకింగ్ లెటర్ తీసుకుంటున్నారు. ఇందులో సైడ్ మన అడ్రస్, ఫోన్ నెంబర్ అని రాయాలి. సో మేము ఫైనల్లీ అయితే ఇప్పుడు ఇక్కడ నుంచి అప్ ఎక్కుతున్నాము. సో ఇక్కడ నుంచి క్యాంపర్లో వెళ్తున్నాము. మొత్తం పేమెంట్ అని చేస్తాం. कितना हाइट में उठेगा हम लोग? हम 8000 फीट है सी लेवल से. సో సీ లెవెల్ నుంచి 1000 ఫీట్లో పారాగ్లైడింగ్ చేయాలన్నమాట. సో 10 సీ లెవెల్ 10,000 అది. సో క్యాంపర్ మొత్తం ఆఫ్ రోడింగ్ అనమాట. ఎలా ఉందిరా? పైకి వెళ్ళి కిందకు వచ్చిందా చెప్తాం. సో ఇక్కడ నుంచి కొంచెం ట్రెక్కింగ్ చేయాలి, పైకి ఎక్కారనమాట. అది ఆ వెహికల్ మీద వచ్చాము. నడాలి ఇక్కడ నుంచి పైకి. చిన్న చిన్న వాటర్ ఫాల్స్ ఉన్నాయి. జారితే జంబలు ఎక్కడ జారమిటాయి. మొత్తం వాటర్ ఫాల్స్. వాటర్ ఫాల్తో కిందకి వెళ్ళిపోతావా? పారాగ్లైడింగ్ చేయబెట్టి 3500 ఇచ్చావు. ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగుంది. అయితే యాపిల్ చెట్టు చూసాం. మొత్తం యాపిల్స్ కింద అవన్నీ యాపిల్స్. తింటావు ఎట్లా యాపిల్? నేను ఒక యాపిల్ తీసుకున్నా, జస్ట్ టేస్ట్ చేస్తాను, ఎలా ఉందో చెప్తాను. मैं खा सकता है ना? कुछ नहीं होगा ना? చాలా బాగుంది.
అమ్మా అలుపొస్తుందిరా. యాపిల్ తింటావేట్రా? వాళ్ళు మా పైలట్స్, వాళ్ళే మాకు ఇప్పుడు పైనుంచి పారాగ్లైడింగ్ చేపిస్తారు. అమ్మా అసలు ట్రెక్కింగ్ మొత్తం 90 degrees ఎక్కాలి. ఎలా ఉంది పవన్? పవన్ ఎలా ఉంది? మాటలు లేవన్నమాట. అబ్బా చాలా కష్టం. ఏదో హరిశ్చంద్ర ఫోర్ట్ కన్నా కష్టంగా ఉంది. రే ప్రవీణ్ ఎలా ఉంది? మా ఊడికి ఇంక ఇబ్బంది అవుతుంది. చాలా పైన ఉన్నాం. సో కింద నుంచి ఇలాగ మొత్తం పారాగ్లైడింగ్ కోసం ఇవన్నీ మోసుకొని వస్తారు. సో ఇక్కడి నుంచి అనమాట, అక్కడి నుంచి ఇలాగ తిన్న దూకేసి అలాగ పైకి వెళ్తారు. ఇప్పుడు ఫస్ట్ అంటే హెవీ వెయిట్ వాళ్ళు ముందు వెళ్తున్నారు. సో హెవీ వెయిట్ ఎవరు ఉన్నారో వాళ్ళు ఫస్ట్ వెళ్తారు అనమాట. మేము లాస్ట్ వెళ్తాం. సో అక్కడి నుంచి కింద ఇలా స్పీడ్కి వెళ్ళేసి మొత్తం ఫ్రై చేస్తారనమాట. సో ఫైనల్ అయితే రెడీ అయ్యా. వాళ్ళు బ్యాగ్ వేసారు. ఇప్పుడు బ్యాగ్ వేసుకొని ఇక్కడి నుంచి రన్ చేసి కిందకి వెళ్ళి అలాగా ఫ్లై అవ్వాలన్నమాట. ఎక్కడో ల్యాండింగ్ ఉంది. సో మా వాడు కూడా రెడీ అవుతున్నాడు ఇప్పుడు. సో హెల్మెట్ వేసుకొని ఇతను మా పైలట్. అప్కా నామ్? రోషన్. అతని నెంబర్ ఒక డిస్క్రిప్షన్ ఇస్తాను, మీకు కాంటాక్ట్ అవ్వచ్చు. మొత్తం మా పైలట్ అనమాట, తీసుకుని వెళ్తాడు. సో ఇలాగ బ్యాక్ మొత్తం కట్టేసి వాళ్ళు ఫ్లై చేస్తారనమాట. సో ఇక్కడ నుంచి కొంచెం పొడిగట్టేసి కిందకి నుంచి వెళ్ళాలన్నమాట. పవన్ సో గాలి విండ్ రావట్లేదు అనమాట. చాలా టైం అయింది, ఆల్మోస్ట్ 15 minutes 20 minutes ఎక్కడ ఉన్నాము. సో అక్కడ ఫ్లాగ్ కనిపిస్తుంది చిన్నది. ఆ ఫ్లాగ్ కొంచెం పైకి ఎగిరితే తీసుకుని వెళ్తారు. అబ్బా उड़ान पे ही ना जाने क्यों इलाही मेरा जी आए आए, इलाही मेरा जी आए आए. कल पे सवाल है, जीना फिलहाल है, खाना बदोशियों पे ही जाने क्यों इलाही मेरा जी आए आए, इलाही मेरा जी आए आए. సో ల్యాండ్ అయిపోయామన్నమాట. చాలా మజా వచ్చింది. क्या नाम आपका? रोशन भाई, बहुत थैंक यू. बहुत अच्छा फिर किया था. हम लोग बहुत रिस्क किया है. జీరో విండ్ में चलाया था. చాలా బాగుంది అసలు. మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేయాలి. 3500 తీసుకున్నారు. ఫొటోస్ అండ్ గ్రూప్లో కూడా ఇస్తున్నారు. ఆల్మోస్ట్ ఒక 5 to 6 minutes ఉన్నాము. మొత్తం ఆ పైనుంచి వచ్చామన్నమాట. 5 to 6 minutes ఉన్నాము. చాలా బాగుంది. యాపిల్ చెట్లు అనమాట. బట్ యాపిల్ లేవు ఒకటి కూడా, సీజన్ కాదనమాట. కింద చూసాం కొన్ని పైన కొన్ని యాపిల్ ఉన్నాయి. ఇక్కడ మొత్తం ఇదంతా యాపిల్ చెట్టు. ఇదంతా అటుపక్క కూడా ఉన్నాయి. సో మొత్తం పెద్ద తోట ఉంది. ఇంకా యాపిల్ లేవన్నమాట, సీజన్ కాదు. సో నేనని ప్రవీణ్ అయితే ల్యాండెడ్ అయిపోయాము. సో మా పవన్ కూడా పైన ఉన్నాడు. ఇంకా స్టార్ట్ అవ్వలేదు అనమాట. విండ్ లేదనేసి స్టార్ట్ అవ్వలేదు. ఇంకా వాడు ల్యాండ్ అయితే మళ్ళీ బ్యాక్ వెళ్ళేసి సిస్సు వ్యాలీకి వెళ్ళాలి. చాలా అంటే చాలా బాగుంది అసలు పారాగ్లైడింగ్. సో వీడు మావాడు పవన్ వస్తున్నాడు కిందకి, ల్యాండింగ్ అవుతున్నాడు.
సో నాది ప్రవీణ్ అయితే అయిపోయింది. సో మా వాడు మొత్తం చిల్ అవుతున్నాడు పైన. సో అక్కడ నుంచి టేక్ ఆఫ్ అయ్యి మొత్తం ఇలా తిప్పేసి ఇక్కడ ల్యాండ్ అవుతుంది అనమాట. ఇది ల్యాండింగ్ పాయింట్. బాగుంది, చాలా బాగుంది. చాలా టైం తీసుకుంది भाई आप यहाँ पे लैंडिंग कर दिया, वहाँ पे करना है. ఎలా ఉంది? సూపర్ మంచి ఎక్స్పీరియన్స్. సూపర్ ఎక్స్పీరియన్స్ అనమాట. మొత్తం చేసాం బాగా. మా వాడు కొంచెం ముందు ల్యాండ్ అయ్యాడు, నేను వెనక మా వాడు ఇంకా బ్యాక్ సైడ్. కామెడీ అయిపోయింది ల్యాండింగ్ అయితే. हम लोग को यही भैया सजेशन किया भाई. आपका नाम? विजय प्रकाश है. विजय प्रकाश का भैया का नंबर मेंशन करेगा. आप लोग भी आके मजा करो. बहुत अच्छा किया था, बहुत अच्छा है. థ్యాంక్ యూ. ఆల్మోస్ట్ టైం అయితే 4 అవుతుంది, ఇంకా తినలేదు మేము. 4 అయ్యింది టైం ఎగ్జాక్ట్లీ. సో మోమోస్ ఆర్డర్ చేసాము, ఒక బ్రెడ్ ఆమ్లెట్, ఒక మ్యాగీ ఆర్డర్ చేసాము. సో సిలాంగ్ వ్యాలీలోనే. సో తినండి రా. సో నేను బ్రెడ్ ఆమ్లెట్ చెప్పాను, మా వాడు మోమోస్ చెప్పాడు, మా వాడు మ్యాగీ చెప్పాడు. సిలాంగ్ వ్యాలీలో తినేసి మళ్ళీ మూవ్ అవ్వాలి. లైట్ కూడా ఫెయిల్ అయిపోతుంది. సో మొత్తం ఆకలి, ఏం తినలేదు. మార్నింగ్ ఒక ఆలూ పరోటా తిన్నాం అంతే. 2 డేస్ నుంచి 3 డేస్ నుంచి ఆలూ పరోటా ఇంకేం లేదు. అసలు మోమోస్ అయితే కారం చట్నీ ఉంది, మయోనీస్ ఉంది. ఎలా ఉంది తెలుసా? మోమోస్ వద్దన్న వాడు ఎందుకు తింటాడు? అబ్బా మస్ట్ ట్రై చేయాలి మోమోస్ సిలాంగ్ వ్యాలీలో. చాలా అంటే చాలా బాగుంది. చట్నీ కూడా చాలా బాగుంది, నిజంగా బాగుంది కదా. నిజంగా బాగుందని నేను హైదరాబాద్ తిన్నాను, నాకు ఎంత టేస్ట్ అనిపించలే. వా సూపర్. మ్యాగీ ఎలా ఉందా? మ్యాగీ అంతే అనిపించట్లేదు, మోమోస్ అయితే సూపర్. మ్యాగీ అంత అనిపించట్లేదు, మోమోస్ అయితే సూపర్ ఉంది, నెక్స్ట్ లెవెల్. అవుట్ ఆఫ్ 10 9.5 ఇస్తాను మ్యాగీ మోమోస్. సో మ్యాగీకి అవుట్ ఆఫ్ 10 ఎంత? 5 6 7 ఇవ్వచ్చు. 7 అన్నాం కదా. నేనైతే 6 ఇస్తాను. అంతేం లేదు, కొంచెం ఇంట్లో చేసినట్టు ఉంది. మోమోస్ 9.5 చాలా బాగుంది. బ్రెడ్ ఆమ్లెట్ వస్తుంది, దానికి రేటింగ్ ఇస్తాను. సో బ్రెడ్ ఆమ్లెట్ కూడా వచ్చింది. ప్రాజెక్ట్స్ వచ్చినప్పుడు చేస్తున్నప్పుడు అలా బ్రెడ్ ఆమ్లెట్ కూడా బాగుంది. సో బ్రెడ్ ఆమ్లెట్ అవుట్ ఆఫ్ 10 7.5 ఇవ్వచ్చు. బాగుంది, చాలా బాగుంది. కాకపోతే లైవ్ ప్రాజెక్ట్స్ చేయాలి. ఇక్కడ కేసరి కూడా అమ్ముతారు, బట్ తీసుకోకండి, డూప్లికేట్ అనమాట. ఇది అంత అనిపించట్లేదు, ఎందుకంటే నేను నాకు తెలిసింది. సో 3 grams 250 అని చెప్తారు కేసరి. కొన్ని దగ్గర ఒరిజినల్ ఉంటాయి, కొన్ని దగ్గర డూప్లికేట్ ఉంటాయి. బట్ మీరు చూసుకొని తీసుకోవాలి. బాగుందా టొమాటో? నేను నైట్ మేము మాల్లో కూడా తిన్నాము, అది చాలా బాగుంది. 50 రూపీస్ 4 బెడ్స్ ఇచ్చాడు. 2 eggs, ఇక్కడ 2 beds, 2 అంతేం లేదు. సిలాంగ్ వ్యాలీ దగ్గర అయితే మీరు హాట్ బెల్లింగ్ చేయొచ్చు. అలాగే అక్కడ జిప్ లైన్ ఉంది, జిప్ లైన్ పైకి వెళ్తుంది, జిప్ లైన్ కూడా చేయొచ్చు. అండ్ పారాగ్లైడింగ్ కూడా ఉంది, పారాగ్లైడింగ్ కూడా చేయొచ్చు. పారాగ్లైడింగ్ 3500 అనమాట. అండ్ హాట్ బెల్లింగ్ 1500. హాట్ బెల్లింగ్ అంతేం లేదు, జస్ట్ పై దాకా తీసుకెళ్తుంది. సో ఫైనల్లీ మేమైతే అటల్ టన్లోకి వచ్చాం. వాళ్ళు ఫుల్ ఫొటోస్ తీస్తున్నారు. ఈ ప్రస్తుతానికి ఎలా చేయట్లేదు, ఆల్మోస్ట్ టైం కూడా 5:30 అయిపోయింది. సో దీని లోపల నుంచి వెళ్దామంటే మళ్ళీ సిస్సు చూద్దామని టైం అయిపోతుంది మాకు. సో మేము మళ్ళీ ఎటున మనాలికి వెళ్ళాలి కాబట్టి చాలా దూరంలో ఉన్నాం. చలి కూడా చాలా ఎక్కువ ఉంది. సో రేపు మార్నింగ్ మేము ఎలాగో కార్ మీద వస్తాం కాబట్టి ఇవన్నీ కవర్ చేస్తాం మళ్ళీ. సో ఇది అక్కడ వ్యూ అనమాట. ఫుల్ జనాలు ఉన్నారు. సో అక్కడ చెకింగ్ కూడా అవుతుంది, ఇన్ కేసు లోపలికి వెళ్ళి చెకింగ్ చేసుకుని వెళ్ళాలి. సో అక్కడ నుంచి బ్యాక్ అవుతున్నాం మళ్ళీ. అటల్ బ్రిడ్జ్ దగ్గర తీసావా? ఫుల్ ఎంజాయ్ చేసాం, చాలా బాగుంది. ఎలా ఉంది వ్యూ? సూపర్. ఫోటోస్ అప్లోడ్ చేస్తాం కావాలి. చాలా బాగుంది అక్కడ, ఫుల్ మంచి, అసలు చాలా బాగుంది వ్యూ పాయింట్. సో వీఆర్ మూవింగ్ టువర్డ్స్ టు మనాలి అనమాట. మనాలికి బ్యాక్ వెళ్ళి నైట్ రెస్ట్ తీసుకొని రేపు మార్నింగ్ కాజా మూవ్ అయిపోతాము. హెల్మెట్ 360 డిగ్రీ सवाल है, जीना फिलहाल है, खाना बदोशियों पे ही जाना. చాలా ఫుల్ ట్రాఫిక్ ఉందన్నమాట. మనం కింద దిగుతున్నాము. సో చాలా ట్రాఫిక్ ఉంది, అందుకే తొందరగా మూవ్ అయిపోయాం. మా బైక్ కూడా బైక్ ఫెయిల్ అయిపోయింది, బ్యాక్కి వెంట కూడా పనిచేయట్లేదు. అంతా చాలా ట్రాఫిక్ ఉంది అసలు. ఎలా ఉంది
జర్నీ ఎలా ఉంది? మాకు బ్యాక్ బ్రేక్ ఫెయిల్ అయిపోయింది, ఫ్రంట్ బ్రేక్ కూడా ఫెయిల్ అయిపోయింది. ఫెయిల్ అవ్వలేదు దీంతో అరే ఎలా ఉంది రైడ్? సూపర్ చాలా ఎంజాయ్ చేస్తాం. కాకపోతే టైం ఆల్మోస్ట్ 6:30 అవుతుంది వస్తాం రూమ్కి. సో నైట్ టైం ఉండాం కాబట్టి నైట్ టైం చాలా చాలా ఉంది పైన, అందుకే ఫాస్ట్గా వస్తాము. కింద అయితే కొంచెం అంత టీ తాగుదామా? టీ వద్దురా బాబా, నాకు వద్దు. కాఫీ చెప్పు. సో రేపు మార్నింగ్ 6కి 6:30కి అలాగా కాజాయిన్ స్పితికి మూవ్ అవ్వాలి. కార్ బుక్ చేసుకున్నాము. బైక్స్ మీద అయితే కష్టం, రూట్స్ బంద్ ఉన్నాయంట. సో నా సజెషన్స్ అయితే బైక్ తీసుకో. సో నా సజెషన్స్ అయితే బైక్ తీసుకొని మీరు మనాలిలోకి, మనాలి నుంచి మీరు ఫస్ట్ సోలాంగ్ వ్యాలీ కవర్ చేయొచ్చు. తర్వాత మీరు ఈవెంట్స్ అడ్వెంచర్స్ ఏమైనా ఈవెంట్స్ చేస్తే అసలు టైం సరిపోదు అనమాట. చాలా టైం దిగాను పారాగ్లైడింగ్ కాబట్టి. మేము పారాగ్లైడింగ్ చేసాం కాబట్టి మాకు టైం సరిపోలేదు. సో మేము అదే రైట్ ఇలా సో మేము అటల్ టనల్ వెళ్ళేసి అక్కడ కొంచెం ఫోటో దిగేసి అటల్ టనల్ కొంచెం విజిట్ చేసేసి వచ్చేసాము. తొందరగా వచ్చేవాళ్ళు. ఇక్కడ పైన ఉంటే చాలా చాలా ఉంది పైన. చెప్పు ఎలా ఉంది? మా ఊరికి అందరికి ఫుల్ బాడీ పెయిన్స్ అసలు చాలా 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 ఎక్కువ అసలు. మేము పైకి పారాగ్లైడింగ్కి ట్రెక్కింగ్కి వెళ్ళాం పైన, చాలా కష్టం అసలు. ఆవేశం ఫుల్ వస్తుంది. మొత్తం కొండపైకి వెళ్ళేసి తీసుకోవాలన్నమాట. మా అసలు ఓపిక లేదు. రెస్ట్ తీసుకొని మార్నింగ్ మళ్ళీ మూవ్ అవ్వాలి.